జగన్ మావిగన్. ఏపీ రాజధానిపై జగన్ కొత్త మాట. విశాఖ వద్దనుకుంటే ప్లాన్ బి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో మావిగన్. అమరావతి ఆచరణ సాధ్యం కాదు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అనేదే లేదని వాక్య. పాయింట్ పట్టుకున్నాడు జగన్, పాయింట్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మావిగన్ అంటే ఏంటిదంటే మచిలీపట్నం నుండి మాదీశులు, విజయవాడ నుండి వీధీశులు, గుంటూరు నుండి గాదీశులు, ఈ మూడు జిల్లాలను కలుపుతూ, ఈ మూడు జిల్లాల పేర్లను కలుపుతూ మావిగన్ అనే ఒక రాజధానిని ఏర్పాటు చేయవచ్చు కదా, అది ప్లాన్ బి కింద తీసుకోవచ్చు కదా అనేది జగన్ వాదన. నిన్న ఇంకో మాట కూడా అన్నాడు, ఒకవేళ మావిగన్లో గన్ జగన్ అనేది కలిసి వస్తుందని మీకు చిన్న ఆలోచనలు ఉంటే అది పేరు మార్చేసుకోర్రి. మావిగన్ అనే పేరు మార్చేసుకొని ఆ మూడు ప్రాంతాలను కలుపుతూ రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన చేయండి అని జగన్ మరో మాటను కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనేది స్పెసిఫిక్గా ఎక్కడ రాయబడలేదు కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు రాజధానులు ఏర్పాటు చేయకండి. జగన్ ఏమో మూడు రాజధానులను ప్రతిపాదించిండు. రాయలసీమలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి, ఉత్తరాంధ్రకు సంబంధించి వైజాగ్లో ఒకటి. ఇట్లా రాజధాని అనేది విభజించబడాలి, ఒకే దగ్గర అభివృద్ధి ఉండద్దు, దానివల్ల రాష్ట్రం ఆగమైపోతుంది. ఇప్పటికీ హైదరాబాద్ పేరుతో అది మనం అనుభవించినాం. హైదరాబాద్ ఒక్క దగ్గరనే రాజధాని ఉండడం వల్ల, అక్కడనే అన్ని వాణిజ్య సముదాయాలు ఉండడం వల్ల మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలు నిరాదరణకు గురైనాయి. కాబట్టి నేను అట్లా చేయను. ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇట్లా మూడు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మూడు ప్రాంతాల అభివృద్ధిని సమానంగా నిర్వహించడానికి నేను మూడు ప్రాంతాలను రాజధానులుగా ఏర్పాటు చేయబోతున్నా అని అప్పుడు జగన్ చెప్పిండు. దానికి ఇక ఈ చంద్రబాబు ఒప్పుకోలేదు. అటు పవన్ కళ్యాణ్ అయితే కాలుగాలిన పిల్లి లెక్క ఎగిరెగిరి పడ్డాడు. అది జరగలే. మొత్తానికి వాళ్ళు అనుకున్నదే అమరావతిని చేసిండ్రు. కానీ అమరావతి పట్ల ఇప్పటికీ జగన్కి అసంతృప్తి ఉంది. ఒకవేళ జగన్ మళ్ళా అధికారంలోకి వస్తే ఏమవుతుందో కూడా ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్కు జగన్ అంటే ఎనలేని భయం అవుతాను. మాటలకు పైకి జగన్ రాలేడు, ఏమి చేయలేడు అంటాను, కానీ 11 మంది సభ్యులే ఉన్నారు జగన్కి. కానీ చర్చ మొత్తం జగన్ చుట్టే తిరుగుతాను. జగన్ పేరు తీయకుండా, జగన్ గారి పేరు తీయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం సాగుతలేదు. నిజానికి మూడు పార్టీలు ముక్కుమ్మడిగా ఉన్నాయి కదా అక్కడ, తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన, ఆఖరికి కాంగ్రెస్ కూడా. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా జగన్ను వ్యతిరేకించి వీళ్ళతో జట్టు కట్టినట్టే. అయినప్పటికీ జగన్ 11 మంది ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. లీడర్ అంటే జగన్ చాలా గట్టి లీడర్, ముండి లీడర్, ఒక్కడే ముందుకు సాగుతాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ లెక్క వానండతోటి వీనండతోటి వాన్తోక పట్టుకొని వీనితోక పట్టుకొని ముందుకు పోతలేడు. నిలబడ్డాడు అంటే గడ్డపారలాగా నిలబడ్డాడు. ఇక అదిరేది లేదు, బెదిరేది లేదు అన్నట్టున్నాడు. గట్లుండాలి రాజకీయ నాయకుడు అంటే.